ఇవాళ మేము వచ్చేసామండి మనుగూరులో 32 సంవత్సరాలు సింగరేణి ఎంప్లాయీగా వర్క్ చేశారండి మా వారు. ఇక్కడే రిటైర్మెంట్ అయ్యారండి. ఈరోజు సింగరేణి డే అండి. సింగరేణి ఈ డేట్న పుట్టినరోజు అన్నట్టుగా సింగరేణి దినోత్సవం. అందుకోసమని మీ అందరికి చూపించాలి. మా వారు కూడా ఇందులోనే చేసి రిటైర్ అయ్యారు. మా అబ్బాయి కూడా చేస్తున్నారు. అందుకోసమని వీడియో తీయాలని ఇక్కడ మనుగూరు వచ్చామండి, భద్రాచలం నుంచి. సింగరేణి ఓపెన్ కాస్ట్లో ఈ డంపర్తో వర్క్ చేస్తారండి. బొగ్గు లోడ్ చేసి అన్లోడ్ చేయడానికి ఈ డంపర్లు యూజ్ చేస్తారండి. ఈ డోజర్తో బొగ్గుని ఒక దగ్గరికి కుప్పలాగా చేస్తారండి, లెవెలింగ్ అన్నీ. ఇదంతా కంట్రోల్ యూనిట్ అండి. ఇది డంపర్ క్యాబిన్ అండి. ఇవి డంపర్ టైర్లు అండి. బీకేటీ అంటే బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండి. ఈ టైర్ వచ్చి 3,25,000 అండి. ఇది కూడా డంపర్ టైరేనండి. 6,57,000 అండి ఈ టైర్ కాస్ట్ కూడా. బాలకృష్ణదేనండి, బీకేటీ. సింగరేణిలో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఎంవిటీసీ అని ట్రైనింగ్ ఇస్తారండి. సేఫ్టీ కోసం ఎలా వర్క్ చేయాలి, ఎలాగా అన్నీ కూడా చెప్తారు. అది చూద్దాం రండి. ఇది ఓపెన్ కాస్ట్ వర్కింగ్ విత్ సర్ఫేస్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనమాట. ఇది ఓపెన్ కాస్ట్లో మన సర్ఫేస్ కోల్ అనేది బయటికి ఎలా తీస్తాం. ఫస్ట్ లేయర్ వచ్చేసి దీన్ని సాయిల్ బెంచ్ అంటారు, అంటే మొత్తం మట్టి మాత్రమే ఉంటుంది. సెకండ్ లేయర్ వచ్చేసి స్టోన్ బెంచ్ అంటాం, అంటే కొంచెం బొగ్గు కొంచెం మట్టి మిక్స్ అయ్యి ఉంటుంది. కింద కోల్ బెంచ్ అనమాట. అది 3 లేయర్స్ ఉంటుంది. కింద కోల్ బెంచ్. ఆ కోల్ బెంచ్ ఇప్పుడు ప్రతి దాంట్లో ఇవి మన వెహికల్స్ అనేవి మూవ్ అవుతూనే ఉంటాయి, ట్రక్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. డంప్ యార్డ్ అనేది ఇక్కడ డంప్ యార్డ్ అంటారు, అంటే ఈ మట్టి పనికిరాని ఉంది అనేది, ఈ మట్టి అనేది ఇక్కడ వేస్తారు. కోల్ అనేది ఇట్లా వ్యాగన్స్ ద్వారా పైకి వెళ్ళిపోతుంది. మీకు చూపిస్తాను. బెల్ట్ ఆన్ అయ్యేటప్పుడు సైరన్ మూవ్ అవుతుంది, సైరన్ ద్వారా బెల్ట్ ఆన్ అవుతుంది. ఇట్లా కోల్ అనేది అట్లా బెల్ట్ ద్వారా పైకి వస్తుంది. పైకి వచ్చి ఇట్లా వ్యాగన్స్ ద్వారా ఇక్కడ ఇట్లా వ్యాగన్స్లో కోల్ అనేది ఇట్లా వ్యాగన్స్లో నింపుకుని ఇటు నుంచి వ్యాగన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మట్టి తీసేది. ఇది మట్టి తీసేదండి, షవల్ అంటారు దీన్ని. మట్టిని కానీ కోల్ని కానీ తీసేది షవల్ అంటారు దాన్ని. అది తవ్వడానికి వాడేది ఇది డ్రిల్ మిషన్ అనమాట. డ్రిల్ మిషన్ డ్రిల్ చేసి షవల్ అది అంతే. ఇవన్నీ డంపర్స్, లారీస్, టిప్పర్స్. 80 టన్స్ ఉంటాయి, 100 టన్స్ ఉంటాయి మన దగ్గర. 80 టన్స్ ఉంటాయి, 100 టన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ మైనే, కాబట్టి అండర్ గ్రౌండ్ మైన్లో ఇలా మనం అండర్ గ్రౌండ్లోకి ఎంట్రన్స్ హాలేజ్ రోప్ అంటారు దీన్ని. ఇది అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన సర్ఫేస్ యూనిట్ అనమాట, హాలేజ్ రూమ్. ఇలాగే మనకి లోపల నుంచి బొగ్గు కానీ ఏమన్నా అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చే బొగ్గు ఇలా హాలేజ్ ద్వారా బయటకు వస్తుంది అనమాట. ఇది హాలేజ్ రూమ్. ఇది దీని మామూలుగా హాలేజ్ ద్వారా టబ్స్ అనేవి బయటకు వస్తాయి. ఇది వచ్చేసి విండ్ షాఫ్ట్, వైండింగ్ ఇంజన్ రూమ్. షాఫ్ట్ అంటే ఏం లేదు, ఇది మన కొత్తగూడెంలో ఉంటుంది. ఇది మన ప్రతి ఒక్క ఎంప్లాయీ మ్యాన్ రైడింగ్ ద్వారా వెళ్తాము, చైర్ కార్ ద్వారా వెళ్తాం. ఇదేంటంటే లిఫ్ట్ ద్వారా వెళ్తాం అనమాట, వైండింగ్ షాఫ్ట్. ఇది ఇక్కడ ఒకసారి చూపి. ఇది ఇట్లా వెళ్తూ ఉంటుంది కిందకి, అది అట్లా వస్తుంది. ఒకటేమో మెటీరియల్ పాస్ అవుతుంది, ఒకటేమో మెటీరియల్ పాస్ అవుతుంది. ఇంకో దాంట్లోనేమో ఎంప్లాయీస్ అందరూ అండర్ గ్రౌండ్ లో దిగడానికి లిఫ్ట్ ప్రాసెస్ అన్నమాట. షాఫ్ట్ విండ్ షాఫ్ట్ ఇది వచ్చేసి మ్యాన్ రైడింగ్ సిస్టమ్ అన్నమాట. ప్రతి ఒక్క ఎంప్లాయీ అండర్ గ్రౌండ్ లో వెళ్ళటానికి మ్యాన్ రైడింగ్ సిస్టమ్. ఇట్లా చైర్స్ ఉంటాయి, ప్రజెంట్ ఇలాగా ఒక్కొక్క చైర్ ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇలా వేసుకుని అండర్ గ్రౌండ్కి వెళ్తారు. ఇది నేను మీకు చూపిస్తాను ఎలా వెళ్తారు అనేది. ఫస్ట్ బజర్ ఆన్ చేస్తారు అనమాట, బజర్ ఆన్గా ఎలక్ట్ అవుతున్నట్టు. ఆ తర్వాత ఇలా ఆన్ చేయగానే అలా మూవ్ అవుతూ ఉంటారు ఎంప్లాయీస్. అండర్ గ్రౌండ్లో వర్క్ పర్పస్ ఏంటిదంటే, ఇది సర్ఫేస్ నుంచి ప్రతి ఒక్క ఎంప్లాయీ అండర్ గ్రౌండ్కి వెళ్ళటానికి యూజ్ చేసే మ్యాన్ రైడింగ్ సిస్టమ్ అని అంటారు దీన్ని. ఎన్ని మీటర్స్ వరకు వెళ్తారండి ఇది లోపలికి? ఇది దగ్గర 1500 మీటర్స్ 1000 మీటర్స్ వరకు ఉంటుంది. మైన్ ని బట్టి డెప్త్ ని బట్టి ఉంటుంది.
ఇది వచ్చేసి టబ్స్ అన్నమాట. అండర్ గ్రౌండ్ నుంచి మనకు బొగ్గు అనేది ఇలా టబ్స్ ద్వారా బయటకు వస్తుంది. ఇది మామూలుగా చిన్న చిన్న టబ్స్ ద్వారా మనం ఇట్లా బొగ్గు అనేది హాలేజ్ ద్వారా పైకి తీసుకొస్తాం. ఇట్లా ట్రాక్ లైన్స్ ఉంటాయి, ట్రాక్ లైన్స్ ద్వారా హాలేజ్ ద్వారా టైప్కి వస్తుంది. ఇది దీని యొక్క టబ్బు ఈ రకంగా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇదంటే ఇది ఏం లేదు, కోల్ పిల్లర్స్ అన్నమాట. కోల్ పిల్లర్స్ ఇది అండర్ గ్రౌండ్లో మనం ఇవి లెవెల్స్ అంటారు, ఇవి డిప్స్ అంటారు. ఇలా డిప్ ద్వారానే మనం కోల్ అనేది బ్లాస్టింగ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇది పద్ధతి. ఇందులో ఇది వచ్చేసి రిటర్న్ ఎయిర్ అనమాట. మనం అండర్ గ్రౌండ్లో ఏమన్నా ఎయిర్ అనేది రిటర్న్ ఇలా వస్తుంది. ఇది ఇంటేక్ అనమాట. పైనుంచి ఇలా ఇంటేక్ ద్వారా ఎయిర్ అనేది వెళ్తుంది. ఓకే, ఇదేంటిదంటే అండర్ గ్రౌండ్ లోపల బ్లాస్టింగ్ మనం ఎలా చేస్తాం. బ్లాస్టింగ్ అనేది ఇది ఫేస్ అని ఉంటుంది, దీన్ని ఫేస్ వర్కింగ్ అని అంటారు. లోపల చూడండి సార్, అక్కడ ఫేస్ వర్కింగ్ అనే బోర్డు ఉంటుంది. అక్కడ ఏంటిదంటే కోల్ కటర్స్ వాళ్ళు ఏంటంటే ఒక డ్రిల్ మిషన్ ద్వారా అక్కడ ఉంది చూడండి సార్, ఒకసారి డ్రిల్ మిషన్ ఎలా ఉంటుంది అనేది తర్వాత చెప్తాను. డ్రిల్ మిషన్స్ ద్వారా డ్రిల్లింగ్ అనేది చేసి దాంట్లో బ్లాస్టింగ్ చేస్తారు. ఆ డ్రిల్ మిషన్ అనేది యాంగిల్స్ ఎలా చేస్తాం అనేది అక్కడ ఉంటుంది. ఇది లేదు, ఇది రూఫ్. అండర్ గ్రౌండ్ లో రూఫ్ మీకు తెలియడం కోసం మీకు ఇలా అండర్ గ్రౌండ్ లో రూఫ్ అనమాట. ఇది అండర్ గ్రౌండ్ రూఫ్ ఎలా ఉంటుంది అనేది కింద పడకుండా రూఫ్ బోల్ట్ అనేది మనం వాడతాం. అవే రూఫ్ బోల్ట్స్ ఇవి. ఈ రూఫ్ బోల్ట్స్ అనేది ఇవి వాడతాం. మన అండర్ గ్రౌండ్ రూఫ్ ఫాలో అవ్వకుండా యూజ్ చేసే రూఫ్ బోల్ట్ అనమాట, సేఫ్టీ. ఇది వచ్చేసి మన కేపీయూజీ మైన్లో కంటిన్యూస్ మైనర్ అనేసి మన మనుగూరులో ఉన్న కేపీజీ మైన్ ప్రస్తుతం ఇది కంటిన్యూస్ మైనర్ అని అంటాము. ఇది కంటిన్యూస్ మైనరు. సో దీన్ని కంటిన్యూస్ మైనర్ అని అంటాము. చాలా దగ్గర మామూలుగా డ్రిల్ వేసి కోల్ అనేది తీయటం జరుగుతుంది. ఇదేంటంటే ఇది ఇలా రొటేట్ అవుతూ కోల్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట డిప్కి. ఇది కూడా మామూలు కోల్కి ఇట్లా కటింగ్ చేసుకుంటూ వెళ్తుంది. రూఫ్ సైడ్స్ అన్ని కట్ చేసుకుంటూ వెళ్ళి ఇట్లా బెల్ట్ మీద పడి ఇలా షటిల్ కార్లో పడి ఈ షటిల్ కార్ ద్వారా బెల్ట్ ద్వారా బయటకు వచ్చేస్తుంది, సర్ఫేస్కి వచ్చేస్తుంది. సర్ఫేస్లో లారీస్ అవి అట్లా డిప్ చేసుకుంటుంది. ఇది అండర్ గ్రౌండ్ మైన్ అనమాట. ఇవి లెవెల్స్, రైజ్, డిప్ ఇవి. ఓకేనా. ఇది వచ్చేసి ఏరియల్ రోప్వే అని అంటారు. ఇది మీరు ఆల్రెడీ మనుగూరు వాళ్ళందరూ చూసే ఉంటారు. ఇది సైరన్ అనమాట. ఆన్ చేసే ముందు ఇట్లా వస్తుంది. ఎలా దీంట్లో కోల్ అనేది మనం బెల్ట్ ద్వారా ఇలా కోల్ వచ్చేసి ఇవన్నీ ఫిల్అప్ అవుతూ ఉంటాయి బకెట్స్. ఈ బకెట్స్ అనేవి ఇట్లా ట్రావెల్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ హెవీ వాటర్ ప్లాంట్కి వెళ్తూ ఉంటాయి. ఈ బకెట్స్ అనేవి ఇట్లా కోల్ ఫార్వర్డ్ రివర్స్ అవుతూ ఉంటాయి. ఇది ట్రాన్స్పోర్టేషన్ కోసం మనం హెవీ వాటర్ ప్లాంట్ లో యూజ్ చేస్తాం. ఎన్ని కిలోమీటర్స్? 15 కిలోమీటర్స్ రోప్వేనే. మన ఇళ్లలో వాడుకునే డ్రైనేజ్ వాటర్ అంతా కలిసి ఇక్కడికి వస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఆక్సిడైజేషన్ గ్రిడ్ ఛాంబర్ ద్వారా ఫిల్టర్ అవుతాయి, రీసైకిల్ అయ్యి ఫిల్టర్ అయ్యి మొత్తం ఇక్కడికి వస్తుంది అనమాట. అది రీఫిల్టర్ ఇక్కడ మళ్ళీ రీఫిల్టర్ అయ్యి ఇలా డ్రైయింగ్ పాండ్స్ అని ఉంటాయి. ఇట్లా 3 డ్రైయింగ్ పాండ్స్ అని ఉంటాయి. ఈ పాండ్స్ నుంచి డైరెక్ట్గా ఈ వాటర్ అనేవి పొలాలకి, చెట్లకి, ఎన్విరాన్మెంట్ వర్కర్స్ యూజ్ చేసుకుంటాం. ఇది ఏంటంటే ల్యాబ్ ఇక్కడ, అంటే ఇది అనేది క్వాలిటీ చెక్. ఇది ఎలక్ట్రీషియన్ రూము, ఇది సెక్యూరిటీ. ఇది మనుగూరు ఓపెన్ కాస్ట్. ఈ ఓపెన్ కాస్ట్లో బొగ్గు అనేది పైనుంచి మన సాయిల్ బెంచ్ అని, అంటే ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ బొగ్గు, అలా ఇదనమాట. ఇవి డంపర్ సెక్షన్, డోజర్ సెక్షన్. ఇది డంప్ యార్డ్. అంటే మట్టి అనేది ఇక్కడ పోస్తారు అండర్ గ్రౌండ్ లో. ఇక్కడ ఈ కోల్ అంటే దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో ఏంటిదంటే ఇది మెయిన్ ఏంటిదంటే ఇది ఓపెన్ కాస్ట్ వర్కింగ్ నియర్ రివర్ బెడ్ అనేది ఏంటిదంటే నేను వచ్చి చూపిస్తాను. ఇది మనకి మెయిన్ గోదావరి కొద్ది డేంజర్ కాబట్టి మనకి ఇట్లా ఓపెన్ కాస్ట్ మైన్కి గోదావరి అనేది వాటర్ అనేది వచ్చిందనుకో ఇమీడియట్గా సైరన్ అనేది మోగుతుంది. సైరన్ అంటే వాటర్ ఇట్లా రాగానే బాల్ ఇట్లా టచ్ అయ్యి ఆటోమేటిక్గా సైరన్ వస్తుంది. సైరన్ రాగానే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ వెంటనే అలర్ట్ అయిపోయి పైకి వచ్చేస్తారు. అదే అండర్గ్రౌండ్లో యూజ్ చేస్తాము. ఇది అండర్గ్రౌండ్లో మనం మన యాక్సిలరీ ఫ్యాన్ నుండి బయటకు పోవడానికి మనం
బయటకి ఎంత దూరం వెళ్ళాలి అక్కడ వాడికి యూజ్ చేస్తాం. ఇది ఇది ఎగ్జాస్ట్ ఎగ్జాక్ట్ ఫ్యాన్ తీస్తాం. ఇది డ్రాగ్ లైన్ ఓసీలో వాడతాం. ఈ రెండు డ్రాగ్ లైన్ అంటారు. ఓబీ అంటే మూవింగ్ ఆబ్జెక్ట్ ఒక దగ్గర ఉండి మట్టి ఇంకో దగ్గర ఓబీ మట్టిని ఒక దగ్గర ఇంకో దగ్గర షిఫ్ట్ చేయడం కోసం వాడతాము. ఇవి కోల్డ్ షిఫ్టర్. ఇది వచ్చేసరికి మనకి డ్రిల్ మిషన్లో ఇది వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డ్రిల్ మిషన్ అంటాము. ఈ డ్రిల్ మిషన్ వచ్చేసరికి మనం ఎలక్ట్రికల్గా యూజ్ చేస్తాము. ఇది అండర్గ్రౌండ్లో యూజ్ చేస్తాము. ఈ అండర్గ్రౌండ్ వచ్చేసరికి కోల్ కోయడానికను ప్లస్ పైన ఉన్న టాప్కి మనం హోల్స్ చేయడానికి డ్రిల్ హోల్స్ చేయడానికి డ్రిల్ మిషన్ అనేది వాడుతున్నాము. నెక్స్ట్ ఈ డ్రిల్ మిషన్కి డ్రిల్ రాడ్లు పెట్టి ఈ డ్రిల్ రాడ్లు ఈ రెండు 2 టైప్స్ ఆఫ్ డ్రిల్ రాడ్ ఉన్నాయి. ఒకటి 4 ఫీట్ and ఒక 9 ఫీట్. ఈ డ్రిల్ రాడ్ పెట్టి ఈ డ్రిల్ బిట్ పెట్టేసి మనం కోల్ అయినా కానీ టాప్ అయినా కానీ కోసి మనం అక్కడ ఉన్న కోల్కి ఒకటి హోల్ చేస్తాము. ఆ హోల్ చేసిన తర్వాత మనం డిటోనేటర్లు పెట్టి ప్యాకింగ్ చేసేసి ఈ ఎక్స్పోర్టర్ తర్వాత మనం బ్లాస్టింగ్ చేస్తాము. ఇక్కడ వరకు మన ఫేస్లో వచ్చరికి మన కోల్ అనేది బయట తీయడానికి యూజ్ చేస్తాము. ఇది వచ్చరికి మన పైన ఉన్న టాప్ అనేది కింద పడిపోకుండా రూప్ బోల్ట్ అనమాట. రూప్ బోల్ట్ వచ్చరికి పైన సపోర్టింగ్ కోసం వాడతాము. ఈ సపోర్టింగ్ చేయడం కోసం ఈ క్యాప్సల్స్ యూజ్ చేస్తాము. ఈ క్యాప్సల్స్ యూజ్ చేసి ఈ రూప్ బోల్ట్ మనం యూజ్ చేస్తాము. ఇది టాప్ సంబంధించింది. అదేమో మనం కోల్ పైన తీసుకెళ్ళి టాప్ సంబంధించింది. టాప్ ఏంటంటే రూఫ్ కిందకి పడకుండా అంటే కూలకుండా ఉండడానికి రూఫ్ బోల్ట్ అనేది మనం వాడతాము. ఈ రూఫ్ బోల్ట్ వాడే ముందు ఖచ్చితంగా మనం క్యాప్సూల్ అనేది డ్రిల్ చేసిన హోల్స్ లో పెట్టి ఖచ్చితంగా రూఫ్ బోల్ట్ అనేది పెడతాం. ఇది వచ్చరికి మనం హాలేజ్ రోడ్లో వాడతాము. ఇది మన టబ్బులకి లింక్ కోసం యూజ్ చేస్తాము. దాని లింక్ కోసం లింక్ అన్నమాట. ఇది యాక్సా జనరల్గా వాడేది యాక్సా. ఇది కూడా మనం టబ్స్ దగ్గర వాడతాము. ఇది వచ్చరికి జాము. ఈ టబ్బులు అనేది మన పైన ఉన్నప్పుడు కిందికి రాకుండా అనేది జామ్ చేయడం కోసం బ్రేక్ లాంటిది అంటే చిన్నపాటి బ్రేక్ లాంటిది ఈ జామ్ అనేది. ఇది ప్యాకింగ్ చెక్క. ఈ ప్యాకింగ్ చెక్క వచ్చేసరికి మనం సపోర్టింగ్ చేస్తాం. సపోర్టింగ్ చేసిన దగ్గర ఈ ప్యాకింగ్ చెక్కని యూజ్ చేసి ఇది వచ్చరికి రాడ్ కుక్క అంటారు. ఈ రాడ్ కుక్క వచ్చేసరికి మనకి మన ఎన్లెస్ లో వచ్చేసరికి టబ్బులు మనకి ముందుకు రావడానికి పైకి పోవడానికి అరియాగడానికి కావాల్సిన టబ్బులు అనేది యూజ్ చేయడానికి వాడతాము. ఇది మామూలుగా మన ఎన్లెస్ రూట్. ఇప్పుడు ఎన్లెస్ ఇది వాడగా ఈ ఎన్లెస్ అనేది ఇలా ఉంటుంది. ఇలా స్ట్రైట్ గా మామూలుగా రేజ్ డిప్ గా కాకుండా లెవెల్ గా ఉంటే దాన్ని ఎన్లెస్ అంటాం. ఆ ఎన్లెస్ లో టబ్స్ వెళ్ళడానికి లింక్ టబ్స్ కి రోప్ కి లింక్ చేసేదాన్ని ఈ రాడ్ హుక్ వాడతాం అనమాట. ఈ రాడ్ హుక్ జనరల్ గా టబ్స్ అనేవి మూవ్ అవుతాయి. ఇది అనేది సేఫ్టీ ల్యాంప్. అండర్ గ్రౌండ్ లో సేఫ్టీ ల్యాంప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆక్సిజన్ తెలుసుకోవడం కోసం. ఆక్సిజన్ లేని ప్లేస్కి వెళ్తే ఈ సేఫ్టీ ల్యాంప్ అనేది ఆరిపోతుంది అనమాట. ఇది ఓల్డ్. ఇప్పుడు న్యూ టెక్నాలజీలో ఏంటిదంటే ఇట్లా డిటెక్టర్స్ అనేవి వచ్చినాయి. గ్యాసెస్ తెలుసుకోవడం కోసం అలాగే ఆక్సిజన్ తెలుసుకోవడం న్యూ టెక్నాలజీ ఇట్లా డిటెక్టర్స్ అనేవి వచ్చినాయి. ఇదేంటిదంటే అండర్ గ్రౌండ్లో ఎవరికైనా ఏమన్నా అయినా కానీ ఆక్సిజన్ పర్పస్లో ఇది మనం యూజ్ చేస్తాం అంతే. ప్రతి ఒక్క ఎంప్లాయీ కనుక సింగరేణి ఎంప్లాయీ అయినాడు ఖచ్చితంగా సేఫ్టీ అనేది పాటించాలి. సో సేఫ్టీగా మనం చూసుకోవాల్సి అయితే ఒకటి హెల్మెట్, రోపు, రబ్బర్ గ్లౌజెస్, ఖచ్చితంగా రేడియం జాకెట్ ధరించాలంటే అండర్ గ్రౌండ్లో ఖచ్చితంగా రేడియం జాకెట్ అనేది తప్పనిసరి. ఎందుకంటే చాలా డార్క్గా ఉంటుంది. రేడియం జాకెట్ వల్ల మనం బ్రైట్గా కనపడుతూ ఉంటాం అనమాట. సో ఇది వెల్డింగ్ చేసేటప్పుడు ధరించేది ఇది. అట్లాగే సేఫ్టీ ల్యాంప్ కంపల్సరీ అండర్ గ్రౌండ్ మైన్స్లో సేఫ్టీ ల్యాంప్ ధరించే మనం వెళ్తాం అనమాట. ఇది సేఫ్టీ షూ, రబ్బర్ షూ. ఇదేమో గమ్ షూ. ఎక్కడైనా బురదల్లో వాటిలో పనిచేసేటప్పుడు మనం ఈ రబ్బర్ షూ వాడతాం. ఇది మాత్రం సేఫ్టీ షూ. కంపల్సరీ ఈ షూనే మాత్రమే మనం మైన్స్లో యూజ్ చేయాలి. నా పేరు వీర ఉపేంద్ర. నేను కేపీఈజీలో ఏఎఫ్ఎం ఎలక్ట్రికల్ ఫోర్మెన్గా చేస్తున్నాను. నా పేరు వచ్చి నరేష్. నేను కేపీఈజీ అండర్ గ్రౌండ్లో ఎలక్ట్రీషియన్గా చేస్తున్నాను. నా పేరు వచ్చేసి అవినాష్. సింగరేణిలో అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్గా చేస్తాను. నా పేరు హీరాలాల్, రెస్క్యూ ఇన్ఛార్జ్ మనుగూరు. ఇది మనము గ్యాసెస్ అండర్ గ్రౌండ్లో గ్యాసెస్ వస్తాయి. గ్యాసెస్ వచ్చినప్పుడు మామూలు వర్కర్లు పనిచేయరు అక్కడ పోయినప్పుడు. ఇది ఏంటంటే ఓన్లీ స్పెషల్గా రెస్క్యూ పర్సన్సే పనిచేయాలి. రెస్క్యూ దీనికి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ఈ ఆపరేటర్స్ వేసుకొని మనం లోపల పోయి గ్యాస్లో ఆక్సిజన్ విత్ ఆక్సిజన్ మీద ఉన్నదే ఆపరేటర్స్ అనమాట. ఇది ఏంటంటే మనము లోపల పోయిన తర్వాత ఎవరైనా మనిషి పడిపోయినా గ్యాసెస్లో లేకుంటే ఏదైనా ప్రాపర్టీ అక్కడ లోపల కాలిపోయినా కూడా గోడలు కట్టడానికి కూడా మా రెస్క్యూ తరఫున పోయి మేము గోడలు కట్టడం సేవ్ చేయడం అనేది చేస్తుంటాం. దీనికి BG4 అంటారు. ఈ ఆపరేటర్స్ పేరు BG4. అయితే ఇందులో ఈ సిలిండర్ కెపాసిటీ 2 లీటర్ ఉంటుంది. దీంట్లో మనం 200 బార్ ప్రెజర్తో లోడ్ చేసినప్పుడు 400 లీటర్ ఆక్సిజన్ పడుతుంది అనమాట. ఈ 400 ఆక్సిజన్ లీటరు మనకు యాక్చువల్గా 4 అవర్స్ రావాలి. కానీ మనం 2 అవర్స్లో దీనికి 2 అవర్స్ వర్క్ చేసేసి టైం లైన్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో టీం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది పాజిటివ్ ప్రెజర్ ఆపరేటర్. పాజిటివ్ ప్రెజర్ అంటే ఈ ట్యూబ్స్ ఏమైనా లీకేజ్ అయినా కూడా మనము
ఈ ఆక్సిజన్ వేస్ట్ పోతుంది కానీ బయట అట్మాస్ఫియర్ ఒక వాతావరణం ఇందులో నెగిటివ్ ప్రెజర్ లోపల క్రియేట్ అయ్యి మనిషి ఈ ధరించిన మనిషికి రాదనమాట. ఇది ధరించడానికి మనము ఇట్లా ఫేస్ మాస్క్ ఉంటుంది. ఈ ఫేస్ మాస్క్ మనం వేసుకుంటాం ఇట్లా, బయట ఉన్నది కదా మనం వేసుకొని దీనికి కనెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ కనెక్ట్ చేసుకొని ఉంటాం అన్నమాట. సేమ్ ఫైర్ అసిస్టెంట్ లాగా సేమ్ ఎస్. ఇక్కడ ఉన్న మెయిన్ వాల్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఇక్కడ నుంచి ఈ చాంబర్లోకి వస్తుంది. ఈ చాంబర్లో ఈ బ్రీతింగ్ బ్యాగ్ కెపాసిటీ 5 లీటర్. అది ఫుల్ అయిపోయిన తర్వాత ఇందులో మనకు ఐస్ క్యూబ్స్ ఉంటాయి. అంటే హీట్ మనకు బ్రీతింగ్ ఎగ్జిలేషన్ ఇది అయినప్పుడు మనకు హీట్ అవుతుంది గాలి. ఇది క్లోజ్డ్ సర్క్యూట్ ఇందులో తిరుగుతూ ఉంటుంది కాబట్టి హీట్ అవుతుంది. కాబట్టి మనం ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటాము. ఐస్ క్యూబ్ అయితే చల్లగా అవుతుంది. ఇందులో నుంచి మనము ఆక్సిజన్ ధరించిన వ్యక్తికి వస్తుంది. ఇక్కడ ఈ ధరించిన వ్యక్తి నుంచి మనం ఎగ్జైల్ అయిన ఎయిర్ ఇందులో వస్తుంది. ఈ ఎగ్జైల్ ట్యూబ్ నుంచి ఇందులో లిసోసార్బ్ అనే ఒక ఇది ఉంటుంది అన్నమాట. లిసోసార్బ్ ఏంటంటే మనం విడిచిపెట్టినటువంటి గాలిలో CO2ను అబ్జర్వ్ చేసి రిమైనింగ్ O2ను సేమ్ మళ్ళీ ఇదే బ్రీతింగ్ బ్యాగ్లో పంపిస్తుంది. రీసైక్లింగ్ కూడా చేసేస్తుంది అనమాట. మనము CO2ను అబ్జర్వ్ చేసేసి ఈ CO2 అబ్జర్వ్ చేసి మళ్ళీ O2ను ఈ బ్రీతింగ్ బ్యాగ్లో పంపించేస్తుంది. ఇది కంటిన్యూ సర్క్యూట్, ఇదంట క్లోజ్డ్ ఆపరేటెడ్ సర్క్యూట్ అనమాట. ఇది పాజిటివ్ ప్రెజర్. దీన్ని ధరించుకొని రెస్క్యూ ట్రైన్ పర్సన్స్ మనం లోపలికి వెళ్తాం అన్నమాట. టెస్టింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇది టెస్టింగ్ యూనిట్. ఇది BG4కి టెస్టింగ్ యూనిట్ అనమాట. దీన్ని పాజిటివ్ ప్రెజర్ లీక్ టెస్ట్, నెగిటివ్ ప్రెజర్ లీక్ టెస్ట్ అని మనం ధరించి ఎవరి ముందు మనం దీన్ని టెస్ట్ చేసి రెడీగా ఉంటేనే పంపిస్తాం. చెక్ అనేది ఖచ్చితంగా చేస్తాం అన్నమాట. ఓకే, ఎవరైనా ఎలక్ట్రికల్ షాక్ కానీ మామూలు రోడ్ యాక్సిడెంట్ కానీ మనిషి పడిపోయినప్పుడు మనం దీన్ని CPR చేస్తాం అనమాట. CPR చేసే మ్యానిక్యూర్ని డెమో తీసుకొచ్చాం. ఈ CPR ఎట్లా అంటే మనం ఫస్ట్ ఏదైనా డేంజర్ ఉన్నప్పుడు రిమూవ్ చేసేయాలి. ఏది ఎలక్ట్రికల్ షాక్ ఉందో, ఏదైనా ఎలక్ట్రికల్ వైర్ ఉందో ఫస్ట్ ఎలక్ట్రికల్ తీసేసిన తర్వాత ఫస్ట్ దీనికి ఈ మనిషికి మనము పిలిచేసిన తర్వాత ఏదైనా నోట్లో ఏదైనా పడ్డదా లేదా ఆ చెక్ చేసి తీసేసిన తర్వాతనే దీన్ని CPR స్టార్ట్ చేస్తాం అనమాట. ఇది సింగరేణి మెయిన్ కాకుండా మన పర్యావరణం సంబంధించింది కూడా కేర్ తీసుకుంటుంది. దానికి సంబంధించింది మనకు న్యాస్ సంబంధించి మీటర్ అనేది ఇది మనకు న్యాస్ లెవెల్ ఎంత ఉందని తెలిసిపోతుంది. మనకు 4 జోన్లు ఉంటాయి. ఒకటి ఇండస్ట్రియల్ జోన్, ఒకటి కమర్షియల్ జోన్, ఒకటి రెసిడెన్షియల్ జోన్, ఒకటి సైలెంట్ జోన్ ఉంటాయి. మనకి ఇలా డివైడ్ చేశారు. అది మనకి డే టైం ఎంత వస్తుంది, నైట్ టైం ఎంత వస్తుంది అని చెప్పేసి ఇది మనకి చేస్తుంది. ఇది న్యాస్ సంబంధించింది. ఇది మనకు PM10 మైక్రాన్ డస్ట్ సంబంధించింది. మనకు కోల్డ్ జోన్లో పెడతాం, బహుళ జోన్లో పెడతాం. ఇది మనకు PM10 లెస్ దెన్ PM10 మైక్రాన్ కంటే చిన్న ఉన్న పార్టికల్స్, డస్ట్ పార్టికల్ ఇది మనకు డిటెక్ట్ చేస్తుంది, తెలుసుకుంటాం. మనం లంగ్స్ చేసుకుంటాం. మనం ఫిల్టర్ పేపర్ కావాలంటే మనకు ఫిల్టర్ పేపర్ పెడతాం. ఈ మనకు డస్ట్ ఫిల్టర్ పేపర్స్ మిషన్ పెట్టక ముందు ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత మనకి ఇలా వస్తుంది. మనకి ఇలా డస్ట్ వస్తుంది, మనకి డస్ట్ ఫిల్ అవుతుంది. ఇది వచ్చి మనకి PM10. ఇది PM10 మైక్రాన్ ఏంటంటే మనకు పెద్ద పార్టికల్స్ మన ఒంటి మీద పడ్డా కూడా మనకి స్కిన్ ఎలర్జీ లాంటిది, జుట్టు ఊడిపోవడం కానీ అలాంటివి కానీ ఈ ఎఫెక్ట్ ఉంటాయి. 2 మైక్రాన్ చిన్నదన్నమాట. ఇది 2 మైక్రాన్ చిన్న మైక్రాన్ కంటే ఇది మనం డిటెక్ట్ చేస్తుంది ఫిల్టర్ పేపర్. దీనివల్ల మనకి లంగ్స్లో ఎలా పోతే చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నా పేరు సతీష్ అండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సింగరేణిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ని. సింగరేణి కోల్ తీయడమే కాకుండా కోల్ తీసిన తర్వాత ఎంటీ అంటే కోల్ తీసిన OB డంపుల మీద కూడా తిరిగి మళ్ళా అడవిని సృష్టించేసి దానిలో భాగంగా మొత్తం అడవులను పెంచే ఉద్దేశంతో మన సింగరేణిలో వివిధ ఏరియాల్లో రకరకాల నర్సరీలు పెంచుతున్నాము. OB డంప్ ప్లాంటేషన్ అండి. సింగరేణి కోల్ తీసిన తర్వాత వచ్చిన మట్టినంతా ఇలా గుట్టలుగా పోసి దీని మీద ప్లాంటేషన్ చేసి మళ్ళా అడవిగా సృష్టిస్తుంది. దీనిలో భాగంగా ఈ రకంగా మొత్తం ప్లాంటేషన్ చేసేసి మళ్ళా ప్రకృతిలో సింగరేణి పర్యావరణానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. దానిలో భాగంగా మన కంపెనీలోనే దాదాపు 11 ఏరియాలో, అన్ని ఏరియాలలో నర్సరీలు ఉన్నాయి, మొక్కలు పెంచుతూ ఉంటాము.
వాటిని ప్లాంటేషన్కి ఉపయోగిస్తాం. దీనికి సపరేట్గా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని ఒక ఫెర్టిలైజర్స్ అండి. ఇవేమో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్లోనేమో యూరియా, డిఏపి ఉంటాయి. ఇన్ఆర్గానిక్లో అంటే మన వర్మీ కాంపోస్టు, కోకోపిట్టు, అర్బన్ కాంపోస్టు. అర్బన్ అంటే సిటీలో ఉండే వేస్ట్ నుండి వచ్చేదాన్ని అర్బన్ కాంపోస్ట్ అంటే ఎఫ్ఐఎం, ఫామ్ యార్డ్ మాన్యూర్. వీటిని వాడితే మనకు డిసీజెస్ రావు, మనుషులకు కూడా ఏ విధమైన జబ్బుల బారిన పడకుండా ఉంటారని న్యాచురల్ ఫార్మింగ్ పురాతన కాలంది. ఇవేమో మన దగ్గర లోకల్ నేటివ్ స్పీసెస్ అండి. అంటే మన దగ్గర ఇక్కడ అడవులలో ఉండే వివిధ రకాల మొక్కలు, వాటికి సంబంధించిన ఉపయోగాలు ఇవి మనము నర్సరీలో ఇవి పెంచుతుంటాము. వీటిని ఇట్లా డిస్ప్లే చేయడం కుదురుతుంది. ఇవే ప్లాంటేషన్ కూడా ఉపయోగిస్తాం. ఏవైతే మనకి ఉపయోగపడితే అవే వాటిని ప్లాంటేషన్స్ లో వాడతాం. ఇది వచ్చేసేసి నవగ్రహం అనమండి. అంటే ఇప్పుడు గ్రహాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహం ఉంటుంది. ఆ గ్రహానికి సంబంధించి ఒక్కొక్క మొక్క పెట్టుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుందని మనకు పురాతన కాలంలో మనకు ఋషులు కానీ వాళ్ళు చెప్తున్నారు. దానిలో భాగంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మొక్క చెట్టు ఉంటుంది వాళ్ళ గ్రహం మీద. అది నాటుకుంటే మంచిదని ఒక నమ్మకం. ఇప్పుడు చెప్పండి. ఇది రాశివనం అండి. ఒక్కొక్క రాశికి మనిషి వాళ్ళ రాశిని బట్టి మొక్కలను ఇంట్లో పెంచుకుంటే మంచి జరుగుతుంది. అంటే రాశి ఫలాలను బట్టి కూడా మొక్కలను పెంచుకోవచ్చు. ఫస్ట్ టైం విన్నాం అనమాట అండి. ఇట్లా రాశి ఫలాలను బట్టి కూడా మన మొక్కలు పెంచుకుంటే మనకు మంచి జరుగుతుంది అని చెప్పేసి. స్టార్ట్. ఇది వచ్చేసేసి ఆయుర్వేద మొక్కలు అండి. ఇప్పుడు మన ప్రకృతిలో మనకు ఆయుర్వేద వైద్యం అనేది ఉంటుంది, పురాతన కాలం నుండి ఉంది. దాన్ని ఈ మధ్య ఈ అలోపతి వల్ల మనం పట్టించుకోవట్లేంలే, కానీ దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇవి మన దగ్గర మనతో పాటు ఉండే చెట్లనే, వీటిని మనము తెలియదు, ఆరోగ్యానికి పనిచేసేది. ఈ రకంగా తెలిస్తే కొంచెం ప్రజల్లో అవగాహన పెరిగి వాళ్ళు ఏమైనా మొక్కల మీద ఇంట్రెస్ట్ చూపించేసి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే హోమ్ రెమెడీస్ అంటారు కదా, దాని ప్రకంగా ఉపయోగించుకుంటారని మా యొక్క ఉద్దేశం. అందుకే డిస్ప్లేలో పెట్టాము. ఇవి మీరు అందిస్తారండి బయట వాళ్ళకి? బయట వాళ్ళకి కూడా ఇస్తాం. ఓకే.